నేను మీకు ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. మా ఇంటి దగ్గర ఒక స్ట్రీట్ డాగ్, దానికి కాలా అని పేరు పెట్టడం జరిగింది. దానికి డైలీ ఫీడ్ చేయడం. కాకపోతే ఈ వీడియోలో ఏంటంటే దాని పిల్లకు ఒకటి సుస్తైందనమాట, మొత్తం నీరసం అయిపోయింది. అందుకే ఓఆర్ఎస్ బయట కుక్క మా వాకిలి ఊడుస్తుంటే బయట మా కారు కిందనే ఉంటాయి చిన్న పిల్లలు. అది నీరసంగా ఉండి పడిపోతుంది. నిన్న మా పాప కూడా చెప్పింది కానీ పట్టించుకోలేదు. పొద్దున చూస్తే బాధేసింది. అయితే నిన్న ఈవినింగ్ నేను ఫీడ్ చేయడానికి వెళ్ళినప్పుడు అన్నీ మొత్తం 4 పిల్లలు అనమాట. 3 పిల్లలు బాగానే తింటున్నాయి, ఇంకోటేమో వస్తూనే లేదు. దాని ముందర వేసినా కూడా తినలేకపోతుంది. ఎందుకని కొంచెం దగ్గర తీసుకున్నా. చాలా డల్గా ఉంది. ఇంట్లో వచ్చి మమ్మీకి చెప్తే మమ్మీ ఎండకు కదా కొంచెం అట్లనే ఉంటాయిలే డల్గా అని అన్నది. మళ్ళీ మమ్మీ మార్నింగ్ వాకిలు ఉడవడానికి అని వెళ్తే మమ్మీని ఇట్లా చూసి అట్లా పడిపోయిందంట కింద. మమ్మీకి మస్తు బాధ అనిపించింది. వచ్చి నన్ను లేపి దానికి ఓఆర్ఎస్ దాపిద్దాంలే అని నన్ను లేపిందనమాట. హల్కీకి ఇంట్లో సుస్తు అయితే డల్ అయిపోతే ఇట్లా ఓఆర్ఎస్ దాపిస్తాం, అట్లే దానికి కూడా అనుకొని ఓఆర్ఎస్ కలిపింది. చిన్న చాయ్ గ్లాస్ అంత వాటర్లో 2 శాచెట్స్ వస్తాయి అందులో. అవి 2 అందులో కలపాలన్నమాట. మా ఇంట్లో హల్కీకి ఎట్లా ఇస్తామో దానికి కూడా అట్లా ఇచ్చినాం. అది ఏంటంటే చూడంగానే మమ్మీని ఇట్లా చూసి కింద పడిపోయిందంట. ఇంకా అందుకని నీరసం ఉందేమో, హెల్త్ ఏమైనా బాగాలేదేమో, కొంచెం ఇది దాపిస్తే కొంచెం ఎనర్జీలో ఉంటుంది అని చెప్పి మేము ఇట్లా తాగిపించినాం అనమాట. నిన్న ఈవినింగ్ చూసిన ఎండకు అట్లా అవుతుందని అనుకున్నాం కానీ ఇంత సీరియస్ అవుతుంది అనుకోలే. ఇంకా మమ్మీ జల్లి దాన్ని కలిపి ఎట్లా చూడండి ఎంత వీక్గా వండుకుందంటే పాపం అనిపించింది నాకు కూడా. దానికి తోడు దానికి జత ఉన్న మిగతా 3 కుక్కలు కూడా ఎంత ప్రేమనో అసలు. దాని చుట్టే ఉన్నాయి. అసలు దానికి బాగాలేకుండా దాన్ని వదిలిపెట్టిపోయి ఆడుకోవచ్చు కదా, ఆడుకోవట్లేదు. దాని చుట్టే ఉన్నాయి అసలు చిన్న పిల్లలు. ఇంకోటి ఏంటంటే దీనికి ఓఆర్ఎస్ తాపిస్తుంటే తాగినట్టే కక్కేస్తుంది అనమాట. ఉన్న 4 కుక్క పిల్లలలో ఈ ఒక్క కుక్క పిల్ల అంటే నాకు మస్తు ఇష్టము. అమాయకంగా చూస్తుంది. మెడ పట్టుకో. తాగలేము కలిపి ఇట్లా పౌడర్ కిందకి పోతుంది. నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా నన్ను ఇట్లనే చూస్తాను. మిగతా 3 కుక్క పిల్లలు నా పెట్టు అని అంటాయి కానీ ఇది ఇట్లనే ప్రేమగా చూస్తుంది. ఇదే ఇష్టం ఉండే ఇదే చనిపోయింది లాస్ట్కి. అది ఓఆర్ఎస్ తాగినట్టే కక్కేస్తుంది అనమాట. దానికి చేతన అవుతలేదు. అయితే మా మమ్మీ ఉండి కడుపు కాడ ఏదో కరిచినట్టుంది, కుక్కలు ఏమైనా కరిచినాయేమో, కడుపులో ఇన్ఫెక్షన్ అయినట్టుంది దానికి అని అన్నది. అయితే నాకు ఇక్కడ ఒకటి కనిపించింది అనమాట కక్కేసినట్టు. పాలు తాగినే ఉంటాయి కదా, నురుగు కక్కేస్తుంది. నేను కడుపు దగ్గర చూపించిన కదా ఒకటి చిన్న మరకలాగా, కుక్కలు కరిచినాయేమో అని మాట్లాడుకుంటున్నాం నేను మమ్మీ. చూడండి ఎంత వీక్గా నీరసంగా నడుస్తుందో. ఓఆర్ఎస్ తాగినట్టే కక్కేస్తుందని మమ్మీ మళ్ళీ ఇంకోసారి ఇంజెక్ట్ చేసింది. పాపం అది మస్తు వీక్ ఉంది. నాకు వాటి గురించి అంత తెలియలేదు కాబట్టి అంత పట్టించుకోలేదంటే ఏదో సుస్తైంది, ఓఆర్ఎస్ తాపిస్తే సెట్ అయిపోతుందిలే, మళ్ళీ ఆడుకుంటే కుక్కలతోనని అనుకున్నా. అది తాగింది. నేను ఇంట్లోనే ఉన్నా, ఎండ ఉందని నేను బయటికి వెళ్ళలేదు. వండుకుంటాయి యాక్చువల్గా 2 వరకు అట్లా వండుకుంటాయి అనమాట. మార్నింగ్ ఇన్ని పాలు పోస్తాను నేను. తాగి 10 నుంచి 12, 1 వరకు వండుకుంటాయి. ఇంకా నేను ఆ ధ్యాసలో లేననమాట. ఫోన్లో ఏదో ఎడిట్ చేసుకుంటా ఉన్నా, చూసుకోలే. ఇంకా మమ్మీ తాగిపిస్తా అంటే వద్దుకో, ఏం తాగిపియకు, అది కొద్దిసేపు పడుకొని అని చెప్పి అనుకుంటున్నాం ఇద్దరం. ఉన్న 4 కుక్క పిల్లలలో ఈ ఒక్కటి మాత్రం మస్తు ప్రేమ చూస్తుంది. నేను ఎప్పుడు గేట్ తీసి బయటికి వెళ్ళినా మిగతా 3 కుక్కలైనా ఎగబడతాయి, పెట్టు అన్నట్టు. ఇది ఒక్కటి మాత్రం ప్రేమగా చూస్తుంది. కానీ దీనికే ఇట్లా అయిపోయింది. మస్తు బాధ అనిపించింది నాకైతే. మా మమ్మీ అయితే లిటరల్గా ఏడ్చేసింది కూడా. అది ఎంతసేపు పడుకోనికనే చూస్తుంది. మేము దానికి అలసిపోయినట్టుందేమో, పడుకుంటే లేచి సెట్ అవుతుందేమో అని చెప్పి మమ్మీ ఇది ఒకటే లాస్ట్ అని చెప్పి మళ్ళీ తాగిపించింది అనమాట. నాకు వీటి గురించి కొంచెం అవగాహన ఉన్న దానికి ఇంజెక్షన్ ఏదో ఒకటి ఇప్పిస్తుండే నేను.
చాలా బాధ అనిపించింది అది చచ్చిపోతే. చూడండి ఎంత వీక్ ఉంది, దాని కళ్ళు చూస్తే పాపం అనిపిస్తుంది, కళ్ళలో నీళ్ళు ఉన్నాయి దానికైతే. నేను మధ్యాహ్నం ఎందుకో వచ్చి చూసిన గేట్ మీద నుంచి, అయితే పెట్టిన రైస్ పెట్టినట్టే ఉంది. నేను కాళ్ళ కోసం అని కొంచెం పిల్లల కోసం అని పక్కకు కూడా కలిపి పెట్టిన రైస్ పెట్టినట్టే ఉంది. వేడి అన్నం పప్పు వేసి పెట్టిన అనమాట. అస్సలు తినలేదు, తల్లి తినలేదు, పిల్లలు తినలేదు. సరే అని కిందికి చూస్తే, కొంచెం వంగి చూస్తే ఆడ బ్లాక్ కలర్ వాటర్, అది ఇట్లా బ్రీత్ తీసుకున్నట్టు నాకు అనిపిస్తలేదు. ఇంకా చనిపోయిందని ఫిక్స్ అయిపోయినా. రికార్డ్ చేద్దామని ఇంట్లో నుంచి ఫోన్ తీసుకొచ్చి ఇక రికార్డ్ చేసినాం. ఇంట్లో మమ్మీకి చెప్పిన, మమ్మీ హల్కీకి తినిపిస్తుంది. ఇంకా మమ్మీ కూడా కళ్ళలో నీళ్ళు పెట్టుకుంది. చేయి కడుక్కొని వచ్చేలోపు నేను ఫోన్ తీసుకొచ్చి రికార్డ్ చేసిన. ఇట్లా నిజం చెప్తున్నా, ఇన్ని రోజులు నేను బయట నుంచి వచ్చినా, లేకుంటే పూటకి నేను గేట్ సౌండ్ చేసి అని అంటే అసలు పాపం గేట్ ముందరికి వచ్చి ఉరికొస్తుండే. అది నన్ను మస్తు ప్రేమగా చూస్తుండే. అట్లాంటిది నాకు ఇష్టమైన కుక్క పిల్లనే అట్లా చనిపోయింది. మస్తు బాధ అనిపించింది. ఇంకా నేను పారతోనే అది తవ్వుతున్న దానికోసమని. నిజంగా మనం చేతులారా పెంచినవి, మనం ఇష్టపడ్డవి ఏమన్నా ఇట్లా చనిపోతే దూరం అయితే మస్తు బాధ అనిపిస్తుంది. నేను మమ్మీ లిటరల్గా ఏడ్ చేసినాం చెప్పాలంటే. మీరు కూడా ఒకవేళ మీ ఇంటి పక్కన స్ట్రీట్ డాగ్స్కి, అదే పెట్ లవర్స్కి ఎస్పెషల్లీ ఫీడ్ చేస్తున్నప్పుడు వాటికి ఏమైనా సుస్తాయి, ఏమైనా కేర్ తీసుకోవాలనుకుంటే సెట్ అవుతాయిలే అని అనుకోకండి. కొంచెం వాటిని గమనిస్తూ ఉండండి. ఏదైనా ఇంజెక్షన్ ఇప్పించడమో, లేకపోతే వెటర్నరీ దగ్గర తీసుకెళ్ళడము అట్లా చేయండి. నేను అట్లా మిస్టేక్ చూసుకోలేదు. నేను సెట్ అవుతుందిలే, నాకు ఇవన్నీ తెలియదు కాబట్టి మళ్ళీ ఆడుకుంటుందిలే, లేచి తిన్నాక మళ్ళీ ఆడుకుంటాయి, మంచిగా ఉంటుందిలే అనుకున్నా. ఇంత కథ అవుతుందని నాకు అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను అసలు. 4 కుక్క పిల్లలల్లో చనిపోయిన కుక్క నాకు చాలా ఇష్టము. ఇంకోటి, మా ఇంటికాడ ఎప్పుడు మందార పూలు మ్యాక్సిమం 3 నుంచి 4 ఫ్లవర్స్ తప్ప ఎక్కువ ఇయ్యవు. అట్లాంటిది రోజు ఫస్ట్ టైం 10 నుంచి 12 ఫ్లవర్స్ ఇచ్చిందనమాట. మేము కూడా ఇంట్లో మస్తు అనుకున్నాం, చెట్టు బాగుంది కదా, ఈరోజు మొత్తం రెడ్ కలర్ నిండిపోయింది మంచిగా అని అనుకున్నాం. ఆ చెట్టు పూలన్నీ లాస్ట్కి ఇగో దీనికే అయినాయి, దీనికోసమే అన్ని పూసినాయని ఇంకా లాస్ట్కి అనుకున్నాం అనమాట. ఇంకెవరింట్లోనే ఇంక అంతే అనుకుంటారు కదా ముచ్చట. అది మా మమ్మీ మస్తు ఎమోషనల్ అయింది దీన్ని తీసేటప్పుడు. మీరు ఇంకోటి గమనించండి, దాని తోటి కుక్క చనిపోయినందుకు ఆ కుక్క పిల్లలు దాని చుట్టే ఉన్నాయి, అన్నం కూడా తినలేదు. మమ్మీ మస్తు ఎమోషనల్ అయింది. అయ్యయ్యో అట్టలాగా అయింది కదా మమ్మీ. వేరే వస్తే తవ్వుతాయి మంచిగా ఎక్కువ. నేను వేసే కదా. మమ్మీ దాన్ని మట్టితో మూస్తుంటే దూరం నుంచి ఆ కుక్క పిల్ల వాళ్ళ అమ్మ కాల దూరం నుంచి అమాయకురాలు అది. ఇంకా చాలా బాధేసిందండి లాస్ట్కి. దీనికి ఇట్లా అవ్వగానే నెక్స్ట్ ఇంకో దానికి కూడా వామిటింగ్స్ అట్లా అయినాయి. ఇంకా నేను నెక్స్ట్ దీనికి కూడా ఏమైనా అవుతుందేమో అని చెప్పి ఆ రోజే నైట్ మా అన్నకి ఇట్లా చెప్పిన, ఫొటోస్ అన్నీ పంపించిన, అది వామిటింగ్ చేసేది, ఇంజెక్షన్స్ వేయించిన అండి. ఆ వీడియో నేను నెక్స్ట్ వ్లాగ్లో పెడతా. ఇంకో కుక్క పిల్లలంతా ఇంటి లోపల వరండాలకు తెచ్చి వాటికి ఇంజెక్షన్స్ ఇప్పిస్తున్నా. ఈ వీడియో నేను నెక్స్ట్ వ్లాగ్లో పెడతా డెఫినెట్గా. వీడియో కనుక మీకు నచ్చితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కుక్క పిల్లకే వామిటింగ్స్ అయినాయి, అందుకు దీనికి 2 ఇంజెక్షన్లు 2 డోసులు ఇచ్చిండు. ఫుల్ పెయిన్ ఉంటుందట
ఏమైనా కానీ అని చెప్పి ఇంజెక్షన్స్ ఇప్పించిన. అది చనిపోయినప్పుడు మస్తు బాధపడ్డాం. వీటికి కూడా ఏమైనా అవుతుందని ముందు జాగ్రత్తతోనే ఇంజెక్షన్స్ ఇప్పించినాం ఇంట్లో వాళ్ళం మాట్లాడి. ఏంటంటే ఆ కుక్క చనిపోయినప్పుడు మస్తు బాధ అనిపించింది నాకు, మా మమ్మీకి. ఇంకా వీటికి కూడా ఏమైనా అయితే రోజు ఫుడ్ పెడతాము, మళ్ళీ వాడు చనిపోయినా అని తెలిసి ఆ ఫీలింగ్ నిజంగా ఘోరం ఉంటుంది. అందుకనేసి ఈ వ్లాగ్ నేను నెక్స్ట్ వీడియోలో పెడతా డెఫినెట్గా. మీకు కనుక నచ్చితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని.